నాకు కార్యక్రమాలు చేయాలనుకుంటాను. నేను ఒంటరిగా పోరాటం తీసుకెళ్తున్నాను. అన్నప్పుడు కూడా ఉన్నాడు. మన ఉండాలి కలుసుకుంటే అంటే కొంచెం నాకు సపోర్ట్ ఉంటాను. నేను జరిపే కార్యక్రమంలో ఒప్పుకోని కొడితే నువ్వు నాకు సపోర్ట్ కాదు. నువ్వు క్రీడాకారుడు కాబట్టి కోచింగ్ ఉంది, ఒక బాధ్యత ఉంది. మీరు కూడా ఉన్నప్పుడు మేము కూడా చక్కగా హ్యాపీ క్లబ్తో కలుపుకొని చేసుకోవడం, క్రీడాకారులు తయారు చేసుకోవడం అన్నీ కూడా నాకు బాగా చేస్తాను. ఉండటం అనేది చాలా సంతోషంగా తెలుస్తాను. ఆయన చెప్పారు కదా, ఒక ఆరోగ్యం యూత్ పాడైపోయే యూత్కి ఇది ఒక మార్గం. ఎవరైనా చదువుతున్నప్పుడు ఒక 10 మంది పాడైన వాళ్ళు ఒక మంచి ఆరోగ్యంగా ఉంటే వాడు చూడటానికి వస్తారు. వచ్చినప్పుడు ఆడు పాడి చూసి వీళ్ళు కూడా తయారవుతారు. మళ్ళీ టీవీలో చూస్తాం అది ఏదో అంతవరకే, కానీ రియల్గా వస్తారు అక్కడ. రియల్గా పవన్ రియల్ అంతే. మన హీరోలు ఆ హీరోలు తయారు చేసే వాళ్ళే మనం ఒక మంచి కళాకారులు, నిలయం, ఆరోగ్య నిలయం, క్రీడాకారుల యొక్క నిలయం. అంతా ఆరోగ్యమైన భాగ్యం ఏం కావాలి? ఆ భాగ్యం ఇప్పుడు ఉంది మనకి. భాగ్యం ఒక కాకి ఉండదు.